విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదని తెలుస్తోంది. దీంతో 25 గ్రాముల డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ కోసం ఢిల్లీ స్పెషల్ టీం వేట కొనసాగిస్తోంది. ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ చెప్పిన ఆ 2 పబ్బులలో ఇప్పటికే తనిఖీలు చేయకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. కూటమి నాయకుల అండదండలతోనే పబ్బులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూటమి నాయకుల కుమారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలంతో అయితే స్థానికంగా విశాఖతో పాటు రాష్ట్రం మొత్తం కూడా విశాఖ నగరం వైపు అయితే చూసే పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం అయితే పోలీసులు ఢిల్లీ అయితే ఈ యొక్క ప్రిన్స్ ముఠాన్ని పట్టుకోవడానికి అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం విశాఖ నగరంలో అయితే కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అనే విషయంలో అయితే దాదాపు ఇక్కడ పరిస్థితి అంతా కూడా నెలకొనే విధంగా ఉంది. ఎక్కడ కూడా దానికి సంబంధించి సోదాలు చేసే పరిస్థితి కూడా విశాఖ నగర పోలీసులు చేయకపోవడంతో అయితే స్థానికంగా ఉన్న ప్రధానికం అయితే కాస్త అసహనాన్ని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఏదైతే అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా A1గా ఉన్న అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ఏదైతే ప్రిన్స్ అలియాస్ మున్నా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తావించిన ఈ యొక్క కాస్మిక్ నగరం నడిబొడ్డున అయితే ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక కాస్మిక్ అనే ఒక హౌస్ అనేది ఉంది. కాస్మిక్ హౌస్ అనే ఒక ఇది ఉంటుంది. దాంట్లో అయితే దాదాపు మొత్తం కూడా ఎన్నో మ్యూజికల్ నైట్స్ అనేది నిర్వహిస్తుంటారు. ఆ మ్యూజికల్ నైట్స్కి సంబంధించి నిత్యం కూడా ఇక్కడికి భారీ ఎత్తునైతే యువత వస్తూ ఉంటారు. అందుకు సంబంధించి ఆ యువత నిత్యం వచ్చేందుకు ఎటువంటివి ఉంటాయనే విషయాన్ని కూడా ఒక MRP ట్రైబ్స్ కావచ్చు, జెంటిల్మ్యాన్, లేడీస్ నైట్, కాస్మిక్ ఏంజిల్స్ ఇలా అని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళతో అయితే ఒక మ్యూజికల్ నైట్ని అయితే క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది అంతా కూడా సర్క్యూట్ హౌస్ అంటే గవర్నర్ బంగ్లా అనే ఏదైతే పిలుస్తుంటారో విశాఖ నగరం నడిబొడ్డున ఉంటుందో ఆ గవర్నర్ బంగ్లా పరిసర ప్రాంతాల్లోనే దానికి ఎదురుగానే ఉన్న ఈ యొక్క ప్రాంతంలో అయితే ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఈ ప్రాంతంలోనే ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేసే విధంగా అయితే మొత్తం కూడా వీళ్ళు ఈ ప్రాంతంలోనే ఇక్కడ జరగడాన్ని అయితే స్థానికంగా అయితే ఎంతో కలకలం రేపింది. కానీ ఇప్పటికీ అక్షయ్ కుమార్ తీసుకొచ్చిన ఆ వివరణకి అయితే ఇప్పటికీ కూడా పోలీసులు ఇప్పటికీ కూడా సోదాలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చెందుతున్నది. అలానే స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు కూడా దీనిపైన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే తీసుకొస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి అసలు ఈ కాస్మిక్ ఎవరైతే హౌస్ ఉన్నారో వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే అసలు మా పబ్కి ఇటువంటి దీనికి సంబంధం లేదని, మేము అసలు దీనికి ఎటువంటి కార్యకలాపాలు కూడా మేము ఏనాడు కూడా చేసుకునే పరిస్థితి కూడా లేదని, ఓన్లీ ఇది ఒక మ్యూజికల్ నైట్స్ అంటే యువతలో ఒక ఉత్సాహాన్ని కల్పించడానికి మాత్రమే మేము ముందుకు వస్తున్నాము. కానీ ఇటువంటి డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ గంజాయికి కానీ ఎటువంటికి లోపల తావిచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని అయితే అన్ని అనుమతులతో ముందుకెళ్లామని అయితే ఇక్కడ స్థానికంగా పబ్ నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు. దీనిపైన సోదాలు చేసి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా పోలీస్ సిబ్బందికి ఉందని అయితే ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజవంశ్, విశాఖపట్నం.